వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం విశాఖ అభివృద్ధిపైన చర్చ జరిగేది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్ట్ కారణంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పడం వల్ల విశాఖలో అభివృద్ధిపైన అక్కడున్న అవకాశాలపైన నిరంతరం ఒక డిబేట్ నడుస్తూ ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత విశాఖపట్నం గురించి మాట్లాడేవారు ఈ మధ్య పూర్తిగా తగ్గిపోయారు. ప్రభుత్వం ఫోకస్ కూడా మొత్తం అమరావతి మీదే ఉంది. అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలి, మిగిలిన ప్రాంతాలన్నింటినీ ఒకలా చూస్తుంటే అమరావతిని మాత్రమే ప్రత్యేకంగా ఒకలా చూస్తున్నారు. ఎంతవరకు వెళ్ళిపోయారంటే రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఎలా ఉన్నా సరే ఒక అమరావతిలో మాత్రం రియల్ ఎస్టేట్ భూమి అన్నది రావాల్సిందే అన్నట్టుగా కృత్రిమంగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచిన ప్రభుత్వం ఒక అమరావతిలో మాత్రం పెంచలేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ భూ లావాదేవీలు జరగాలి అన్న ఉద్దేశంతో. అయితే ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం మారిన తర్వాత విశాఖపట్నానికి ప్రయారిటీ తగ్గిపోవడం కావచ్చు, వీటి నేపథ్యంలోనే విశాఖపట్నంలో భారీగా రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతోంది. దీనికి సంబంధించిన ఒక డేటా కూడా వచ్చింది. దేశంలోని 15 టైర్ 2 నగరాలకు సంబంధించి అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, అక్కడ కొత్త ఇళ్ళ అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న దానిపైన డేటా విడుదలైంది. దీంట్లో చూస్తే దేశవ్యాప్తంగా 15 టైర్ 2 నగరాల్లో ప్రతి చోట దాదాపు అన్ని చోట్ల గ్రోత్ ఉంది. కొన్ని చోట్ల విపరీతంగా గ్రోత్ ఉంది సేల్స్లో, ఇళ్ళ అమ్మకాల్లో. కానీ ఒక విశాఖపట్నమే అసాధారణ స్థాయిలో 2023తో పోలిస్తే 2024లో, దేశవ్యాప్తంగా చూస్తే 2023తో పోలిస్తే 24లో 15 సిటీల్లో ఓవరాల్గా చూసినప్పుడు అమ్మకాలు 4% పెరిగాయి. సూరత్లో 15%, గాంధీనగర్లో 8%, నాగ్పూర్లో 3%, కోయంబత్తూరులో 36%, త్రివేంద్రంలో 16% మేర కొత్త ఇళ్ళ అమ్మకాలు పెరిగాయి. జైపూర్లో 5% ఉంటే లక్నోలో 1% మేర పెరుగుదల ఉంది. భువనేశ్వర్లో 23% పెరుగుదల ఉంటే భోపాల్లో 10% పెరుగుదల ఉంది. నాసిక్లో మాత్రం 10% తగ్గింది. ఇక ఈ మొత్తం నాసిక్ ఇలాంటి తప్పించి విశాఖపట్నంలో మరీ ముఖ్యంగా నాసిక్తో పాటు మరొక చోట మాత్రమే స్వల్పంగా డౌన్ ఉంటే విశాఖ మాత్రం అసాధారణ స్థాయిలో పడిపోయింది. అక్కడ అమ్మకాలు 2023తో పోలిస్తే 24కి ఏకంగా 21% మేర పడిపోయాయి. దేశంలో ఈ 15 నగరాల్లో ఏ నగరంలో కూడా ఈ స్థాయిలో పతనం లేదు కొత్త ఇళ్ళ అమ్మకాలకు సంబంధించి. ఒక్క విశాఖపట్నం మాత్రం ఏకంగా 21% మేర పతనాన్ని చవిచూసింది. అంటే 21% మేర కొత్త ఇల్లు అమ్మకాలు పడిపోయాయి. అంటే కొనేవాళ్ళు లేరు అక్కడ ఇంట్రెస్ట్గా. దీనికంతా కారణం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో వైజాగ్ మీద విపరీతంగా ఫోకస్ ఉండడంతో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న ఉద్దేశంతో అప్పట్లో అమ్మకాలు నడిచాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రభుత్వం మొత్తం ఫోకస్ అంతా అమరావతి మీదే ఉంచుతూ ఉండడంతో ఇక విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ అన్నది పుంజుకునే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. అది కూడా ఇప్పుడు స్పష్టంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఈ కొత్త ఇళ్ళ అమ్మకాలకు సంబంధించి ఏకంగా 21% మేర విశాఖపట్నంలో పడిపోవడం అన్నది చాలా పెద్ద దిగ్భ్రాంతి కలిగించే అంశమే. అది కూడా మిగిలిన దేశంలోని మిగిలిన ఈవెన్ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పెరుగుదల ఉంటే ఒక్క విశాఖపట్నం మాత్రం ఎంతో అనుకూలతలు, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఒక విశాఖలో మాత్రం ఏకంగా 21% మేర కొత్త ఇళ్ళ అమ్మకాలు పడిపోవడం అన్నది రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మందినైతే ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.